దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదంలో మంచి ఔషధాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సయ్యద్ సమీవుల్లా అన్నారు. సోమవారం సంగడిగుంట ఎల్ఆర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన షిఫా ఆల్ హింద్ ఆయుర్వేదిక క్లినిక్ ని నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హకీం అమానుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ క్లినిక్ ప్రజలకు మంచి సేవలను అందిస్తుందని ప్రారంభోత్సవంలో హాజరైన డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, నియోజకవర్గ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎండి సాజిద్, సమీవుల్లా ఖాన్, సయ్యద్ ఆజాద్ బాషా తదితరులు పాల్గొని అమానుల్లా ఖాన్ ని అభినందించారు. अल्लाह जल्ल जलालुहु मन वालों का बहुत बड़ा फजल है, एहसान है। अल्लाह ये शिफा अल हिंद रिसर्च फाउंडेशन को अल्लाह और तरक्की नसीब फरमाए। जनाब करीम सल्लल्लाहु अलैहि वसल्लम का वास्ता है। मौलवी साहब बहुत सालों की मेहनत के बाद चंद चीज़ें ऐसे बनाए हैं जो शुगर के अतबार से, सोरियासिस के अतबार से, जॉइंट्स पेन के अतबार से ये दवा बनाए हैं। असल जो चाहिए वो आयुष इसको कहते हैं। ये फॉर आयुर्वेदिक, वाई फॉर योजिक, यू फॉर यूनानी, एस फॉर सिद्धा, एच फॉर होम्यो। ये 5-वे ट्रैक इज कॉल्ड आयुष। इस आयुष के अंदर तकरीबन दुनिया के अंदर इंसान के 13,000 बीमारियाँ हैं। इन 13,000 बीमारियाँ 12,000 का दुनिया में इलाज है, उसका नाम है। देन अनदर 13,000 टाइप्स ऑफ डिसीज इन वर्ल्ड, नाउ 12,000 डिसीजेज अनाउंस्ड। देन अनदर 1,000 टाइप्स ऑफ डिसीज अनाउंस, उसको बीमारी का नाम भी मालूम नहीं, उसका इलाज भी नहीं। मगर फिर भी जो है ना, ये अल्टरनेटिव मेडिसिन आयुष के अंदर, चाहे तुम आयुर्वेदिक में जाओ, सिद्ध में जाओ, यूनानी में जाओ, जड़ी बूटी में जाओ, इसमें बिलखुसूस इन ख़ास चीज़ों की इलाज है जिसको काली बीमारी कहते हैं। काली बीमारी मतलब 1,000 टाइप्स ऑफ डिसीज़। और जिसको ज़र कहते हैं, जो ज़रर पहुँचाने वाली, नुकसानात पहुँचाने वाली चीज़, उसको 1000 बीमारियाँ हैं। उन तमाम को एक ही एक नाम आज जो है ना एलर्जिक। आज दुनिया के अंदर चल रहा है 3-वे ट्रैक। एक जो है ना यूरिन इन्फेक्शन, ब्लड इन्फेक्शन, किडनी इन्फेक्शन। सिर्फ इन्फेक्शन के नाम पर दुनिया में पैसे कमा रहे। दवा नहीं है, इसको दवा नहीं है। दवा नहीं है, नहीं दवा तक मैं पहुंचा नहीं हूँ, दवा तक मुझे जानकारी नहीं है, दवा तक मुझे हासिल करने की ताकत नहीं है, इतनी ही सच्चाई है, बल्कि दवा इसकी है। इसलिए इन जड़ी बूटी में 100% बीमारी की 100% इलाज अल्लाह दिए हैं। अल्लाह कुरान के अंदर दवा नाजिल करे बोलते हैं, बीमारी उतारे मगर दवा नाजिल करे बोलते हैं। मतलब नाजिल इसलिए है कि क़यामत तक आने वाले पूरे इंसानियत के लिए सेहत और शिफा का रास्ता कुरान और हदीस में है। इसको कहते हैं तिब नबवी। अब अल्लाह की वजह से मौलाना जो है ना आलिम है, कुरान और हदीस के ज़रिए से मालूम है, जिस तरीके से उनके बड़ों के ज़रिए से जो अल्लाह उनको दिया वो चीज़ों पर हासिल करे हैं। अल्लाह उनको और तरक्की नसीब फरमाए, कामयाबी नसीब फरमाए। గుంటూరు నజల ప్రజలకి నేను అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఈరోజు మన గుంటూరు సంగడిగుంటలో ఎల్ఆర్ కాలనీ దగ్గర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఓపెనింగ్ అయింది. దీంట్లో చాలా రకాల మందులు రెడీ అవుతున్నాయి. దీంట్లో నెప్పుల మంది ఒకటి, సోరాసిస్ మందు ఒకటి, కిడ్నీకి ఒక మందు, కొన్ని మందులు అలా కూడా ఉన్నాయి. పిత్త అంటారు. పిత్త అంటే దానిలో ఏ దానికి మందు లేదంటారు ఎవరైనా, దానికి మందు ఉంది. అలాగే చర్మ వేదానికి మందులు ఉన్నాయి. ప్రతి దానికి మన హాస్పిటల్లో మందులు రెడీ చేసి ఇస్తున్నాం. దీనికోసం ఈరోజు మన అందరి ముందు ఓపెనింగ్ చేసి అందరికీ శుభవార్తలు చెప్తున్నాం. ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద మేము రిజిస్టర్ చేశాము. నాన్ ప్రాఫిట్ అంటే ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు డబ్బులు లేకుండా మనము సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చాము. సో గుంటూరు కేంద్రంగా ఆల్ ఓవర్ ఇండియాలో, పాన్ ఇండియాలో మేము పనిచేయడానికి ముందుకు వస్తున్నాం. గవర్నమెంట్ ఫండింగ్ కూడా రేజ్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ ఫర్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, మనకు చాలా రకంగా అవేర్నెస్ కూడా జనాలకు లేదండి. అవేర్నెస్ కూడా సొసైటీలో మనకు చాలా మట్టుకి మనకు ఈ రోగ సంబంధించిన అవేర్నెస్ కూడా మనం క్యాంపులు పెట్టి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. మందులు సప్లై చేస్తున్నాము. బీపీఎల్, బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి జనాలందరూ ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగానే మందులు సప్లై చేస్తున్నాము. దాన్ని ఫ్రీగానే వైద్యం చేపిస్తున్నాము. అలాంగ్ విత్ దాట్ మేము స్కూల్స్లో కూడా కొంతమంది, ఇప్పుడు స్కూల్స్లో మనకు ఇంతకుముందు కరోనాలో చాలామంది బాధపడ్డారు. సో స్కూల్స్లో కూడా హైజీన్ పారామీటర్స్ లేవండి. సో హైజీన్ పారామీటర్స్ ఏదైతే ఎస్ఓపీస్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుందో దాని ప్రకారంగా సో మేము కమిటీ ఒక రెడీ చేసేసుకొని ప్రతి స్కూల్కి మేము హైజీన్ పారామీటర్స్ ద్వారా కూడా మేము ఆ టాయిలెట్స్ సంబంధించిన క్లాస్ రూమ్స్ అనగాని, టాయిలెట్స్ అనగాని అని కొన్ని ప్రైవేట్ స్కూల్లో మీరు చూసి ఉండొచ్చు. చాలా మట్టుకి మనకు నర్సరీ ఎల్కేజీ పిల్లలకి అన్హైజీన్గా వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు, అన్ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో అక్కడ కూడా మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళని ఎస్ఓపీస్ ఏవైతే ఉందో
అది ఎక్స్ప్లెయిన్ చేసేసి అవేర్నెస్ కల్పిస్తున్నాము. హెల్దీ అండ్ ఏమైనా హైజీన్ పారామీటర్స్ ఇస్తూ ఉన్నాము. సో ఈరోజు మన గుంటూరు పట్టణం లోపల షిఫా అల్ హింద్ ఆయుర్వేదిక్ ఉపచార్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అని చెప్పేసి ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది మన గౌరవ ఎమ్మెల్యే గారు నసీర్ అహ్మద్ గారి ద్వారా. ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్ ఎంత ఖరీదుగా ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆయుర్వేదిక్ అనేది ప్రతి ఒక్కరికి, ఒక మధ్యతరగతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్గా ఉండి చిన్న అమౌంట్లో ఒక వైద్యం అనేది ఓన్లీ మేమే సొంతంగా తయారు చేస్తాం. ఇవన్నీ మేము సొంతంగా తయారు చేస్తాం సార్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నటరాజ్, న్యూరాలజిస్ట్. సో ఈ ఆయుర్వేద శాస్త్రం చాలా వేల సంవత్సరాలకు ఉన్నటువంటి శాస్త్రం అన్నమాట. వాళ్ళు ఏంటంటే త్రిదోషాలు అంటారు, వాతము, పిత్తం, కఫం. ఆ మూడింటిని పట్టుకొని ఈ మన దేహంలో ఉన్నటువంటి చాలా డిసీజులకి ట్రీట్మెంట్ ఇస్తారనమాట. ఇప్పుడు మనం సోఫిస్టికేటెడ్ కంటే మేమంటే ఎంఆర్ఐ జవిని చేసిన తర్వాతనే డయాగ్నోస్ చేస్తాం. అప్పట్లో వీళ్ళు ఏంటంటే ఈ త్రిదోషాలు వీటిని పట్టుకొని శరీరంలో ఉన్నటువంటి చాలా దీర్ఘకాల జబ్బులు, నరాల జబ్బులు కానీ, కీళ్ళ జబ్బులు కానీ, తర్వాత చర్మ వ్యాధులు కానీ, దీన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు తయారు చేసే మెడిసిన్, మన అలోపతిక్ మెడిసిన్ అంటే మనకి ఎప్పుడో తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ మన దగ్గరికి వస్తుంది. వీళ్ళు ఏంటంటే ఇప్పుడిప్పుడు మనిషిని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి అప్పుడప్పుడు తయారు చేయడం వల్ల అంటే వాళ్ళు ఎంత డోస్ ఇవ్వాలనేది కరెక్ట్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉండేది ఛాన్స్, ఎందుకంటే ఆ మనిషిని బట్టి చేస్తారు కాబట్టి. అలోపతిక్ మెడిసిన్ ఎక్కువగా ఏంటంటే కామన్గా చేస్తారు కాబట్టి, ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే మనిషిని బట్టి తయారు చేస్తారు కాబట్టి దీర్ఘకాల వ్యాధులకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా హకీం గారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. సో గుంటూరు ప్రజలకు కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని దీర్ఘకాల వ్యాధులకి సరైన సమయంలో సంప్రదించి వాళ్ళ సమస్యను తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ లతీఫ్. సో ఈరోజు మనము షిఫా అల్ హింద్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఓపెనింగ్లో ఉన్నాము. ఇది చాలా సంతోషకరదాయకమైంది. మనకి ఏంటంటే పేద ప్రజలకి, మధ్యతరగతి, బిలో మధ్యతరగతి ప్రజలందరికీ వైద్యం అనేది అందుబాటులో ఉండాలి అన్న ఒక కృత నిశ్చయంతో మనం ఇక్కడ అల్ హింద్, షిఫా అల్ హింద్ అనేది మనం ఈరోజు ప్రారంభించాము. సో దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి నాన్ ఎఫోర్డబుల్ పీపుల్, ఎఫోర్డబుల్ పీపుల్ ఎవరైతే వాళ్ళకి